నటి హరిప్రియ కర్ణాటకలో పుట్టి పెరిగిన ఈమె కన్నడ నటిగా తన కెరియర్ని మొదలుపెట్టింది. స్కూల్, కాలేజ్ని కంప్లీట్ చేసుకున్న తర్వాత కన్నడ ఫిల్మ్స్ ద్వారా కెరియర్ని స్టార్ట్ చేసి కన్నడలో వరుస మూవీస్లో నటించి మంచి నటిగా గుర్తింపుని సంపాదించుకుంది. ఆ తర్వాత తన ఫోకస్ తెలుగు, తమిళ ఇండస్ట్రీ వైపు మళ్ళింది. తమిళ్లో కొన్ని మూవీస్లో యాక్ట్ చేసింది, కానీ తెలుగులో లాగానే తనకి పెద్దగా సక్సెస్ రాలేదనే చెప్పాలి. మన తెలుగులో పిల్ల జమీందార్ మూవీతో సక్సెస్ని అందుకుంది. ఆ తర్వాత అబ్బాయి క్లాస్, అమ్మాయి మాస్, కాల్ గర్ల్ ఇలాంటి కొన్ని మూవీస్లో నటించింది. అయితే తెలుగు ఇండస్ట్రీ తనకి సక్సెస్లను ఇవ్వలేదని చెప్పాలి. హరిప్రియ చక్కని నటనకు గాను ఫిల్మ్ఫేర్ అవార్డ్, బెస్ట్ యాక్ట్రెస్గా సువర్ణ ఫిల్మ్ అవార్డు లాంటి కొన్ని మంచి అవార్డ్స్ని కూడా దక్కించుకుంది. ఇక తన పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే 2023లో నటుడు వశిష్ఠ సింహాని పెళ్లి చేసుకుంది మైసూర్లో చాలా గ్రాండ్గా. వశిష్ఠ సింహ ఇప్పుడిప్పుడే యాక్టర్గా నిలదొక్కుంటున్నాడు. కన్నడలో ఇతను మంచి నటుడు. తెలుగులో కేజీఎఫ్, నారప్ప, ఓదెల రైల్వే స్టేషన్ ఇలాంటి కొన్ని మూవీస్లో నటించాడు. ఇతను బెస్ట్ సింగర్ కూడా. అయితే ఈ దంపతులు త్వరలోనే పేరెంట్స్ కాబోతున్నారు. హరిప్రియ బేబీ బొమ్మతో ఉన్న కొన్ని ఫొటోస్ని షేర్ చేసుకుంటూ తన సంతోషాన్ని ఫ్యాన్స్తో పంచుకుంది. ఈ వీడియోలో ఈ జంట బేబీ బొమ్మతో ఉన్న ఆ ఫోటోషూట్ ఫొటోస్ని చూసేయండి. త్వరలో పేరెంట్స్ కాబోతున్న వీరికి చాలామంది కాంగ్రాచ్యులేషన్స్ని అందిస్తున్నారు. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.